మీకు స్తోత్రం. ఈరోజు వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 24 అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించు, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. దేవుడి చిన్న ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. దేవుడు ఈ దినాన వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన అందరికీ వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఆ వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ పాదాలు వందనాలు, స్తోత్రాలు. గడిచిన రాత్రికాలం అంతా మమ్మల్ని సజీవులుగా కాపాడి ఉదయకాల సమయంలో ఉపయోగించుకోండి. అందరికీ కథనాలు లేకుండా కాపాడమని ఈ ప్రార్థన అయ్యేంతవరకు మీరే తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 ఈ దినానికి ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము దైవవాక్య భాగము సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం మనం ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనం చేయనని వాక్యం ఈరోజు చదువుకున్నాం. ఈరోజు నేను చెప్పే వాక్య ధ్యానాంశము యాకోబులో ఉదయించిన నక్షత్రం. నక్షత్రం అనగానే మనం చూస్తూ ఉంటాం, ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉన్నాయి. వాటికి అనేక పేర్లు ఉన్నాయి. కొన్ని నక్షత్రాలకి ఈ జ్ఞానులు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు అనేక నక్షత్రాలను వాటికి పేర్లు కూడా పెడుతూ ఉంటారు. మనం కూడా చదువుకుంటా ఉంటాం సోషల్లో చదువుకునేటప్పుడు. అయితే ఈ నక్షత్రము ఆకాశము ఏర్పడినప్పుడు కానీ దేవుడు భూమిని, చంద్రుని, సూర్యుని సృష్టించినప్పుడు సృష్టించిన నక్షత్రం అయితే కాదు. ఇది ప్రత్యేకంగా యేసుక్రీస్తు జన్మించినప్పుడు వచ్చిన నక్షత్రం. అందుకని నక్షత్రము యాకోబులో ఉదయించును ఎందుకన్నాడంటే, యాకోబుకు మరొక పేరు ఇశ్రాయేలు. అందుకనే ఈ నక్షత్రము ఇశ్రాయేలు దేశంలో ఉద్భవించింది కాబట్టి యాకోబులో ఉదయించునని పేరు పెట్టాడు. అయితే ఇక్కడ బిలాము ప్రవక్త ఈ సంఖ్యాకాండంలో రాస్తూ ఏమంటున్నాడంటే, ఆయనను చూస్తున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూస్తున్నాను గాని సమీపంలో ఉన్నట్టు కాదు. అంటే ఆయన్ని మనం చూస్తున్నాం కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. అయితే ఆయన్ని మనం చూస్తున్నాం కానీ ఆయనకి సమీపముగా ఉన్నట్టు కాదని ఇక్కడ బిలాము ప్రవక్త రాస్తున్నాడు. క్రీస్తు జన్మించినప్పుడు తూర్పున ఉదయించిన ఒక నక్షత్రం మనందరికి తెలిసిందే. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు జననం గురించి రాసినప్పుడు అక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించబడి ఉంటుంది ఈ నక్షత్రం గురించి. యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పున ఒక నక్షత్రం ఉదయిస్తుందని, ఆ నక్షత్రం ద్వారా జ్ఞానులు, గొల్లలు అనేక మంది యేసు ప్రభుని దర్శించడానికి వెళ్ళారని మనం చూస్తూ ఉంటాం. మానవ జాతికి నిత్య నిరీక్షణను తీసుకొచ్చింది ఈ నక్షత్రం అనేది. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఈ పాపలోకంలో మనుషులు జన్మించారు కానీ వారికి ఒక నిరీక్షణ, వారికి ఒక గొప్ప లక్ష్యం, అంటే మనం పరలోకానికి వెళ్ళాలి, మనం యేసుక్రీస్తును చూడాలని ఆలోచన లేకుండా జీవిస్తున్న జనాంగానికి ఈ నక్షత్రం ఒక గొప్ప నిరీక్షణను తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాం.
యేసుక్రీస్తు జన్మించక ముందే 1452 సంవత్సరాల క్రితం బిలాము ప్రవక్త యేసు ప్రభు గురించి ఈ సంఖ్యాకాండంలో ఈ విధంగా రాశాడు. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, నక్షత్రము యాకోబులో ఉదయించునని ఈ బిలాము ప్రవక్త 1452 సంవత్సరాలకు పూర్వమే రాశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రకాశవంతమైన మరియు ఉదయించే ఒక నక్షత్రం అని మనకు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎక్కడ తెలియజేస్తుందంటే ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు గురించి ఆయన ఒక నక్షత్రం అని, ఆయన ఒక వేకువ చుక్క అని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అని యేసు ప్రభు గురించి ఆయన ఒక ప్రకాశమైన నక్షత్రమని, ఆయన ఉదయించే ఒక నక్షత్రమని ప్రకటన గ్రంథంలోనే రాసి ఉన్నాడు. దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను అని ఇక్కడ రాస్తున్నాడు. అదేవిధంగా దేవుని బిడ్డలమైన మనందరం విశ్వాసులు యేసుక్రీస్తు కొరకు పనిచేసే మనందరం కూడా నక్షత్రం వల్లే పోల్చబడి ఉన్నాం. ఎందుకంటే ఎవరైతే ఆయన కొరకు పనిచేస్తారో, ఎవరైతే ఆయన సువార్త కొరకు ఆ సమస్తాన్ని త్యాగం చేసి యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తారో వారందరూ నక్షత్రాల వలె ఎదగతారు, నక్షత్రాల వలె ప్రకాశిస్తారని ఆయన ఎందుకు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఒక ఉదయించే నక్షత్రం కాబట్టి, ఆయన ఒక ప్రకాశమైన వేకువ చుక్క కాబట్టి, ఆయన కొరకు సమస్తాన్ని త్యాగం చేసేవారు కూడా ఆ వేకువ చుక్కల వలె నక్షత్రాల వలె ఉదయించాలని యేసు ప్రభు కోరిక. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం యాకోబులో ఉదయించిన నక్షత్రం. ఈ నక్షత్రం అసలు ఏంటి, ఎందుకు వచ్చింది అనేది మనం ఇక్కడ చూసుకున్నాం. మనం చదువుకున్న వాక్య భాగం సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలోనే మనం మరొకసారి చదువుకుందాం. ఆయనను చూచుతున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచుతున్నాను గాని సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. మొదటిగా ఈ నక్షత్రం గురించి మనం నేర్చుకునే విషయము యాకోబులో ఉదయించిన నక్షత్రం. ఈ నక్షత్రం ఎక్కడ ఉదయించిందంటే యాకోబులో ఉదయించిన నక్షత్రం. ఎందుకు యాకోబులో ఉదయించింది, ఇంకెక్కడ ఉదయించకూడదనంటే యాకోబుకు మారు పేరు ఇశ్రాయేలు కాబట్టి, ఆ ఇశ్రాయేలు దేశంలో నజరేత్ అనే గ్రామంలో బెత్లెహేమ్ అనే స్థలంలో ఒక పశువుల పాకలో యేసు ప్రభు మనందరి కొరకు బాలుడుగా జన్మించినప్పుడు ఈ నక్షత్రము అక్కడ ఉదయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చదువుకున్నాము. ఆ తర్వాత అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనం చేయనని ఇక్కడ రాసి ఉన్నాడు. అంటే దావీదు ఇది ఈ ఏక చుక్క దావీదు వంశములో నుంచి పుట్టిన చుక్క కాబట్టి దావీదు ఏం చేశాడంటే మోయాబును ఎదోమును కూడా ఓడించినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనం చేయను. ఎదోమును సేయూరును ఇశ్రాయేలులకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు, ఇశ్రాయేలు పరాక్రమం ముందును అని ఈ సంఖ్యాకాండంలో రాస్తున్నాడు. ఎందుకంటే ఈ దావీదు ఈ మోయాబును ఎదోమును ఇవన్నిటిని కూడా ఓడించినట్టు మనం చూస్తున్నాం, వాటిలందరినీ నాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మోయాబు బిలాము ప్రవక్త 1450 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు గురించి ఆ నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది, ఆ నక్షత్రము మోయాబీయులను, ఆ ఎదోము వారును, షేయూరును వారందరినీ స్వాధీనపరుచుకుంటాడు, ఇశ్రాయేలు పరాక్రమం ముందును అని రాశాడు. అంటే ఈ వేకువ చుక్క వీరందరినీ తన శత్రువులందరినీ ఓడించి ఆ ఇశ్రాయేలు దేశానికి లేదా ఇశ్రాయేలు జనాంగానికి పరాక్రమం కలుగు చేసేవాడని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ దావీదు గురించి ఆ దావీదు వీరందరినీ ఓడించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే దావీదు గురించి ఒక మాట ఉంది, దావీదు ఎక్కడికి పోయినా యెహోవా అతనిని కాపాడుచుండును అని ఉంటుంది. అయితే దావీదు కన్నా కూడా ఈ వేకువ చుక్క యాకోబులో ఉదయించిన నక్షత్రం అనే పేరు యేసుక్రీస్తుకైతే సరిగ్గా సరిపోతుందని మనం అనుకోగలం. ఎందుకంటే దావీదు కంటే గొప్పవాడు ఇక్కడ మనకు ఉన్నాడు. యాకోబు నక్షత్రం రాజదండం క్రీస్తే. ఎందుకంటే భవిష్యత్తులో, ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ ఈ రాజ్యాలన్నింటినీ జయించేది యేసుక్రీస్తు కాబట్టి, ఆయన ఈ లోకానంతటిని జయిస్తాడు కాబట్టి ఈ యాకోబు నక్షత్రము రాజదండము యేసుక్రీస్తు అనే మనకు సాదృశ్యంగా కనబడుతుంది. ఎందుకంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి,
సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టాడు. ఈ నక్షత్రానికి, ఈ ఉదయించే నక్షత్రానికి ఆ యెషయా గ్రంథంలో ఏమని పేరు రాసున్నారంటే, ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని రాసున్నాడు. అందుకనే ఆయన ఈ లోకానికి అంతటికి సరి అయిపోయిన నక్షత్రంగా మనము పోల్చుకోగలం. కాబట్టి యేసుక్రీస్తు ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, ఆయన ఉదయించే నక్షత్రం. ఆయన ఎక్కడ ఉదయించాడంటే యాకోబులో ఉదయించిన నక్షత్రం. ఆ యాకోబు అనేది ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు జనాంగంగా మనము చూస్తున్నాం. కాబట్టి దానికి ఏం చేశాడంటే ఆయన ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనములో, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును, సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించు. సర్వకాలము, ఎందుకంటే ఈ నక్షత్రము యాకోబులో ఉదయించిన నక్షత్రము యేసుక్రీస్తు కాబట్టి ఆయన భుజముల మీద రాజ్యభారమును, అంటే ప్రపంచ రాజ్యాలన్నింటి గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే దానికి మితి లేకుండా క్షేమము కలుగు చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ఈ నక్షత్రము ఎక్కడ ఉదయించిందంటే మొదటగా యాకోబులో ఉదయించింది. అందుకనే ఇక్కడ ఆ యాకోబులో ఉదయించిన నక్షత్రము మనం దావీదుతో పోల్చుట కంటే యేసుక్రీస్తుతో పోల్చుటమే మనకు సరిపోతుంది. అయితే ఇక్కడ యాకోబుల గురించి మనకు ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఏముందంటే, అన్నను తండ్రిని మోసం చేస్తాడు. వారిని ఒక పూట ఆ కూటి కొరకు తండ్రిని మోసం చేస్తాడు, అన్నని మోసం చేస్తాడు. అయితే ఈ యాకోబు మోసకారిగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఇలాంటి మోసకారి అయిన వ్యక్తి జీవితంలో ఇలాంటి మోసకారి పేరు కలిగిన వాడిని లో ఎలా ఈ నక్షత్రం ఉదయించిందని మనం అనుకోగలమంటే, వారిని అన్నను తండ్రిని మోసం చేసిన యాకోబు, ఆ యాకోబు హృదయంలో ఎప్పుడైతే ఆ ఈ నక్షత్రం అనేది జన్మించిందో, యాకోబు హృదయంలో ఎప్పుడైతే మారు మనసు కలిగిందో, యాకోబు ఎప్పుడైతే తన తప్పు తెలుసుకున్నాడో, యాకోబు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించి తన హృదయంలో చేసిన పాపాన్ని ఒప్పుకుంటాడో, అప్పుడే యాకోబులో ఈ నక్షత్రం ఉదయించగానే, యాకోబులో ఉదయించిన నక్షత్రము ఇశ్రాయేలు దేశంగా ఎప్పుడైతే ఆశీర్వదించబడిందో, 12 గోత్రాలుగా విడిపోయిన ఈ ఇశ్రాయేలులందరూ ఏకమైపోయి ఇశ్రాయేలు దేశంగా మారిపోతారు. అప్పుడే, ఎందుకంటే యాకోబు అనగా ఒక మోసకారి అని మనం అనుకుంటాం. ఆ మోసకారి జీవితంలో ఈ నక్షత్రం ఉదయించగానే విడిపోయిన, చెదిరిపోయిన 12 గోత్రాల ఇశ్రాయేలీలు ఒకే దేశంగా మారిపోయి ఇశ్రాయేలు దేశంగా మార్పు చెందుతారు. అందుకనే దేవుడు అంటాడు కదా, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుందని. అందుకనే 12 గోత్రాల ఇశ్రాయేలీలు ఏకమైపోయి ఒక దేశంగా తయారైన తర్వాత ఎంతో శక్తివంతమైన దేశంగా ఈ దినాన ప్రపంచంలో అది గుర్తింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేశాన్ని మించిన దేశం లేదు, ఆ ప్రాంతాన్ని మించిన ప్రాంతం లేదు. ఆ దేశంలో ఉన్న సైన్యము గాని, ఆర్థిక అభివృద్ధి గాని, లేదా ప్రతి ఒక్కటి కూడా ప్రపంచ దేశాల్లో కల్లా ఆ దేశము ఆశీర్వదించబడిన దేశం. ఎందుకంటే ఆ నక్షత్రము, యేసుక్రీస్తు అనే నక్షత్రము యాకోబులో ఉదయించిన, ఆ యాకోబే ఇశ్రాయేలుగా ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉదయించిన నక్షత్రం వల్ల ఆ దేశం అన్ని దేశాల్లో కల్లా ఆశీర్వదించబడిన దేశంగా మనం చూస్తున్నాం. ఈ నక్షత్రము రెండవదిగా ఏందో చూద్దాం. మొదటిగా ఆ నక్షత్రం అనేది యాకోబులో ఉదయించింది. రెండవది ఆ నక్షత్రము పేరు ఆయన నక్షత్రం. ఆ నక్షత్రానికి పేరు లేదు. అనేక నక్షత్రాలకు పేర్లు ఉన్నాయి, కానీ ఆ నక్షత్రానికి యేసు ప్రభు జన్మించినప్పుడు ఏదైతే ఆకాశంలో తూర్పున ఒక నక్షత్రం ఉదయించిందో ఆ నక్షత్రానికి పేరే ఆయన నక్షత్రము అని మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నప్పుడు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప ఉచితమని చెప్పిన. ఈ నక్షత్రానికి పేరు లేదు. అనేక నక్షత్రాలకి పేర్లు ఉన్నాయి, కానీ ఈ నక్షత్రం పేరే ఆయన నక్షత్రము. ఈ జ్ఞానులు ఆ యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ యేసు ప్రభువును జన్మించిన స్థలానికి వారు రావడానికి ఈ నక్షత్రము వారికి దారి చూపించింది. కాబట్టి వారు ఏమంటున్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప ఉచితం. అందుకని ఆయన నక్షత్రం, ఈ నక్షత్రం పేరే ఆయన నక్షత్రం. ఎందుకంటే ఈ నక్షత్రం ప్రత్యేకంగా యేసు ప్రభు జన్మించినప్పుడు మాత్రమే పుట్టింది. కాబట్టి అందుకని ఆయన నక్షత్రం అని పేరు పెట్టాడు. మనం కూడా దేవుని యొక్క నక్షత్రాలు, మనందరం కూడా ఒక్కొక్క నక్షత్రం దేవునికి, ఒక్కొక్క ప్రకాశమైన జ్యోతుల వల్లే మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన కొరకు పనిచేసేవారు, ఆయన సువార్త ప్రకటించేవారు ఒక్కొక్క జ్యోతుల వల్లే ఉన్నట్టున్నాడు. ఇక్కడ రాస్తున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు కొరకు జీవవాక్యమును పట్టుకొని ప్రకటిస్తారో, ఎవరైతే యేసు కొరకు సమస్తాన్ని త్యాగం చేస్తారో, ఎవరికైతే
యేసుక్రీస్తు కొరకు తన సమయాన్ని, తన ధనాన్ని, తన ప్రతి విషయంలో ఆయనకి భాగం ఇస్తారో వారందరూ ఎలా ఉన్నారంటే జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. మనందరం యేసుక్రీస్తు వాక్యం ప్రకటించే ప్రతి ఒక్కరు, దైవ సేవకులు, విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా ఒక జ్యోతుల వలె వెలగాలి. ఎందుకంటే ఆయన కొరకు మనం ఏం చేస్తున్నామంటే అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. యేసుక్రీస్తు కొరకు నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావా? యేసుక్రీస్తు కొరకు నువ్వు ధనాన్ని కేటాయిస్తున్నావా? యేసుక్రీస్తు కొరకు నీ జీవితాన్ని కేటాయిస్తున్నావా? నువ్వు ఒక జ్యోతి వలె, ప్రకాశించే నక్షత్రం వలె, నువ్వు యాకోబులో ఉదయించిన నక్షత్రం వలె దేవుని కొరకు సిద్ధపడాలని మిమ్మల్ని ప్రభునామములో నేను కోరుకుంటున్నాను. మూడవదిగా మొదటిగా ఇది నక్షత్రము యాకోబులో ఉదయించింది. రెండవది ఆ నక్షత్రం పేరు ఆయన నక్షత్రము. మూడవది జ్ఞానులను నడిపించిన నక్షత్రం. ఈ నక్షత్రము జ్ఞానులను నడిపించింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాం. ఈ నక్షత్రం ఎలాంటి నక్షత్రం అంటే జ్ఞానుల్ని నడిపించింది ఈ నక్షత్రం. వారు ప్రపంచ పాండిత్యం ఎరిగిన వారు, వారు లోక జ్ఞానం ఎరిగిన వారు, వారు ఖగోళ శాస్త్రం ఎరిగిన వారు అయినప్పటికీ అయితే వారిని ఈ నక్షత్రము ముందు ఉండి నడిపించినట్టుగా చూస్తున్నాం. వారు యేసు ప్రభు చూడటానికి వచ్చారు. వారు యేసు ప్రభు చూడటానికి వచ్చినప్పుడు మరలా వారు తిరిగి వెళ్లే మార్గంలో హేరోదు రాజు వారిని రమ్మన్నాడు. మీరు రండి, ఆ శిశువును గుర్చిన సమాచారం నాకు తెలియజేయండి, నేను వెళ్ళి పూజిస్తే వస్తానన్నప్పుడు అయితే హేరోదు రాజు ఆలోచన ఏంటంటే ఆ పిల్లవాడిని చంపేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే వారికి ముందుగా ఈ నక్షత్రము జ్ఞానులకు దారి చూపిస్తూ యేసు ప్రభు జన్మించిన స్థలానికి వారిని తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అందుకనే ఈ నక్షత్రము ప్రపంచ దేశాల్లో కల్లా యేసుక్రీస్తు జన్మకు ఒక సాదృశ్యమైన నక్షత్రంగా మనం చూస్తున్నాం. అందుకనే ప్రతి క్రైస్తవుని గృహంలో ఈ క్రిస్మస్ దినాల్లో ఒక స్టార్ ని మనము ఇళ్ళ మీద పెట్టుకుంటాం. ఎందుకంటే అది మనకు దారి చూపించే నక్షత్రం. ఆ నక్షత్రము వారికి జ్ఞానులను నడిపించింది. ఆ నక్షత్రం నిన్ను కూడా యేసుక్రీస్తు విశ్వాసంలోనికి, యేసుక్రీస్తు మార్గంలోనికి నిన్ను కూడా నడిపిస్తుంది. ఎందుకంటే యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించగలరు. ఆ నక్షత్రము ఆ జ్ఞానులు ఏ విధంగా నడవాలో, యేసు ప్రభుని ఏ విధంగా కనుగొనాలో, యేసు ప్రభు పుట్టిన స్థలానికి ఏ విధంగా వెళ్ళాలో అని ఆ నక్షత్రము వారికి దారి చూపించినట్టుంది. అందుకని యెషయా గ్రంథంలో రాసిన విధంగా నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేది దేవుడే కాబట్టి, నిన్ను నడిపించేది నీకు నిత్యము అండగా ఉండేది యేసుక్రీస్తే కాబట్టి ఆ సాదృశ్యమైన నక్షత్రము నిన్ను కూడా నడిపిస్తుంది. ఈ లోకంలో నువ్వు నడవలసిన మార్గము అది మంచి మార్గమా చెడు మార్గమా తెలుసుకోలేని స్థితిలో యేసుక్రీస్తు మనకు ఒక నక్షత్రంగా ప్రత్యక్షమై, యేసుక్రీస్తు ఆయన మనకు ఒక బాలుడిగా ఈ లోకంలో జన్మించి మనల్ని మంచి మార్గంలో నడిపించినాడు. అదే విధంగా ఈ నక్షత్రము జ్ఞానులను కూడా నడిపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. నాలుగవది, మొదటిగా ఈ నక్షత్రం యాకోబులో ఉదయించింది. రెండవదిగా ఈ నక్షత్రం పేరు ఆయన నక్షత్రము. మూడవది జ్ఞానులను నడిపించిన నక్షత్రము. నాలుగవది ప్రజల్నే కలవరపరిచింది. యెరూషలేములో, యూదయలో ఈ అనేక మంది ప్రజలను ఈ నక్షత్రము కలవరపరిచినట్టుగా మనం చూస్తుంటాం. మనం కూడా కొన్నిసార్లు ఉల్కలు, రకరకాలుగా ఆస్ట్రాయిడ్స్ పైనుంచి పడిపోతున్నాయి, శకలాలు పడిపోయి ఆకాశం నుంచి అని మనం పేపర్లలో, టీవీలో చూస్తూ ఉంటాం. అయితే అప్పుడు మనం భయపడిపోతుంటాం. ఈ నక్షత్రం వచ్చి భూమిని ఢీకుంటే భూమి అంతా దెబ్బతినిపోతుంది, ఈ ప్రాంతాలన్నీ మనం పేపర్లో చూస్తూ ఉంటాం. అయితే ఈ నక్షత్రం ఉద్భవించినప్పుడు అనేక మంది ప్రజలు కలవరపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనంలో హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడేది. ప్రజలను కలవరపరిచింది నక్షత్రం. అతను ఏ సమాచారం విన్నాడు, యేసుక్రీస్తు ఈ లోకం కొరకు ఒక పశు బాలుడిగా జన్మించాడు, ఆయన యూదుల రాజుగా వస్తున్నాడని ఈ సమాచారం తెలిసినప్పుడు, ఆయన కొరకు ఒక నక్షత్రము ఈ లోకంలో ఉద్భవించినప్పుడు హేరోదుకు అతనితో ఉన్నందరూ కూడా కలవరపడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో అనేక రకాలైన కలవరాలు మనం కలిగి ఉంటాం. ఉద్యోగం వస్తుందో రాదు, వివాహం అవుతుందో రాదు, అప్పులు తీరుతాయో లేదో, అనారోగ్యం ఉంటుందో లేదో, ఇలాంటి రకరకాల కలవరాలతో మనం జీవిస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు మన కలవరాలన్నింటినీ తీసివేసే దేవుడు, యేసుక్రీస్తు మన భయాలన్నింటినీ తీసివేసే దేవుడు. ఎందుకంటే ఆయన ఏ రోజు రాజును, ఆయన ప్రజలను కూడా, అక్కడున్న ప్రజలందరూ కూడా కలవరపరిచిన నక్షత్రంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అయితే ఇక్కడ ఇదిగో నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఏం రాస్తున్నాడంటే, వారు ఇశ్రాయేలులు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వారు
వారు ఒకసారి కలవరపడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యెహోవా దేవుడు ఏం చేసినాడు, సినాయి పర్వతానికి మీదకి వచ్చినప్పుడు ఆయన అయితే వేకుజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తుల దండు వైపు చూసి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోచుండ్రి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు అని చెప్పి ఒక దినాన ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిచి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యి వారందరూ కలవరపడినట్టుగా ఐగుప్తీయులు ఇశ్రాయేలుని హింసిస్తున్న ఐగుప్తీయులు కలవరపడినట్టుగా మనం చూస్తున్నాం. నీ జీవితంలో కూడా అనేక కలవరాలతో నువ్వు జీవిస్తున్నావేమో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడు. మనల్ని నమ్ముకున్న దేవుడు మన పక్కన ఉన్నాడు, మనల్ని విశ్వసించే దేవుడు మనకు అండగా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఎన్ని కలవరాలు వచ్చినా మనం భయపడాల్సిన అవసరమే లేదు. కానీ ఇక్కడ ఈ నక్షత్రము ఏం చేసిందంటే ఏ రోజు రాజును అతనితో వాటిని అందరిని కూడా కలవర పెట్టింది. ఎందుకు? ఈ లోకానికి యేసు ప్రభు జన్మిస్తున్నాడు. ఈ లోకంలో పాపాలను రక్షించడానికి, ఈ లోకంలో ప్రజలందరినీ సత్య మార్గంలోకి నీతి మార్గంలోకి నడిపించడానికి ఒక ఉదయించే నక్షత్రము యాకోబులో ఉదయించిందని హేరోదు రాజు తెలుసుకున్నప్పుడు అది ఏం చేశాడు తెలుసా? కలవరపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నక్షత్రము అనేక మందిని యేసు ప్రభు జన్మను గురించి తెలియజేస్తూ వారిని కలవరపరిచినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే హేరోదు సింహాసనము కదిలిపోయింది ఇక్కడ. కాబట్టి హేరోదు ఏం చేస్తున్నాడంటే ఆయన కలవర చెందినట్టుగా మనం చూస్తున్నాం. ఈ నక్షత్రము కలవరపరిచే నక్షత్రము. ఐదవదిగా మనం చదువుకొని ముగించుకున్నాం, ప్రకాశించే నక్షత్రము. ఇక్కడ ఈ నక్షత్రం ఎలాంటి నక్షత్రం అంటే ప్రకాశించే నక్షత్రం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలోనే యుదురు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితిమని ఇక్కడ వచ్చిన జ్ఞానులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ నక్షత్రం ఎలాంటి నక్షత్రం అంటే ప్రకాశించే నక్షత్రం. ఎందుకంటే ఆ నక్షత్రము వారి ద్వారా ఆ నక్షత్రం ద్వారా వారు యేసు ప్రభుని కనుగొన్నారు. అది వారికి వెలుగునిచ్చి ప్రకాశిస్తూ వారికి మార్గం చూపించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కూడా నీ జీవితము ఒక వెలుగుమయమై ఉండాలి. నా జీవితము ఒక ప్రకాశమానమై ఉండాలి. ఎందుకంటే మనం ప్రకాశించే నక్షత్రాల వలె ఉన్నాము. అందుకని ప్రతి ఒక్కరు యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరు, యేసుక్రీస్తు సువార్త ప్రకటించే ప్రతి ఒక్కరు బైబిల్ పట్టుకుని మనం అనేక గ్రామాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం అంటే మనం ఒక నక్షత్రాల వలె వారికి మనం వెలుగుమయమై ఉండాలి. యేసుక్రీస్తు కొరకు ఆ రోజు ఉదయించిన నక్షత్రం ప్రకాశించి అనేక మంది జీవితాల్లో వారు చీకటిలో ఉన్నారు, గొల్లల చీకటిలో ఉన్నారు, జ్ఞానుల చీకటిలో ఉన్నారు. ఆ దేశమంతా, ఇశ్రాయేలు దేశమంతా, యేసు ప్రభు పుట్టిన దేశమంతా కూడా చీకటిలో ఉన్నప్పుడు వారిని ఈ నక్షత్రము వెలుగులోకి నడిపించింది. వారిని ఈ నక్షత్రము పరలోకానికి నడిపించింది. వారిని ఈ నక్షత్రము వారిని మంచి జీవితంలోకి నడిపించింది. ఎందుకంటే ఇది ప్రకాశించే నక్షత్రం కాబట్టి. అందుకని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించరు, నీతి మార్గమును అనుసరించి ఎవరు నడుచుకున్నట్లు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారని దానియేలు గ్రంథంలో రాస్తున్నాడు. మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదురు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదురు. మనందరం ప్రకాశించే నక్షత్రాలను ఎందుకు అంటున్నానంటే ఎవరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు అనేకలను త్రిప్పుదురో వారు నక్షత్రం వలన నిరంతరము ప్రకాశించరు. నీవు నేను ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని గురించి ప్రకటన చేసి యేసుక్రీస్తుని గురించి అనేక మందికి తెలియజేసి యేసుక్రీస్తు సువార్తలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరం కూడా మనము నక్షత్రాల వలె ప్రకాశించు. ఎందుకంటే నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారు. మనం ఈ లోకంలో సువార్త ప్రకటిస్తున్నాం, గ్రామాలకు వెళ్ళంటే ఎవరైనా ఒక ఆత్మైన రక్షించబడాలని మన ఆలోచన, మన కోరిక. దాని కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం. కాబట్టి ఆయన వైపు త్రిప్పాలి, నీతి మార్గంలో నడవాలని మనం ఎవరైతే ప్రజలకు తెలియజేసి అనేక మందికి దేవుని వాక్యాన్ని అందిస్తున్నామో వారందరూ కూడా నక్షత్రంలో నిరంతరము ప్రకాశించేదరు అని చెప్తున్నాడు. ఈ నక్షత్రము ప్రకాశించే నక్షత్రం. మొదటగా ఈ నక్షత్రము యాకోబులో ఉదయించిన నక్షత్రము. తర్వాత ఈ నక్షత్రము పేరు ఆయన నక్షత్రము. మూడవదిగా జ్ఞానులను నడిపించిన నక్షత్రము. నాలుగవది ప్రజలను కలవరపరిచిన నక్షత్రము. ఐదవది ప్రకాశించే నక్షత్రము. ఆరవది చదువుకొని మనము వాక్యాన్ని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము
1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రికి దేవునికి ఒక రాజ్యముగాను యాజకములుగాను 16వ వచనం అండి. 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె నుండి. ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఈ నక్షత్రము దేవుని చేతిలో ఉన్న నక్షత్రం. ఆయన 7 సంఘములతో 7 నక్షత్రములు ఆయన చేతిలో పట్టుకొని ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు చేతిలో ఆ ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రమే ఈ యాకోబులో ఉదయించిన నక్షత్రం, ఈ ప్రకాశించే నక్షత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా యేసుక్రీస్తు చేతిలో ఉన్న నక్షత్రము వలె, ప్రకాశించే నక్షత్రం వలె అనేక మందిని ఈ లోకంలో ఆయన వైపు తప్పటానికి మనల్ని మనం సమర్పించుకొని దేవుని కొరకు మన జీవితాన్ని త్యాగం చేయాలి. ఎందుకంటే ఆయన కొరకు ఈ నక్షత్రము ఆయన జీవితాన్ని త్యాగం చేసింది. ఎందుకంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ఈ నక్షత్రం భూమి మీదకి రావడం, ఈ నక్షత్రం అనేక మందికి వెలుగిచ్చి ఆయన వెలుగుమయమై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తే ఒక నక్షత్రం. యేసుక్రీస్తే మన జీవితాల్లో వెలిగే ఒక ప్రకాశించే తార అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నక్షత్రం వల్లే మనం కూడా అనేక మందిని చెప్పాలి. ఈ నక్షత్రం జ్ఞానులకు దారి చూపించింది, గొల్లలకు దారి చూపించింది. నీవు ఎంతమందికి దారి చూపించగలుగుతున్నావు ఈ లోకంలో? నేను ఎంతమందికి దారి చూపించగలుగుతున్నాం? మన జీవిత పర్యంతరంలో కనీసం ఒకరికైనా వాక్యాన్ని బోధిస్తున్నామా? ఒకరికైనా స్వార్థను మనం అందించగలుగుతున్నామా? ఒకరి పేదవారికైనా మనం సహాయం చేయగలుగుతున్నామా? మనం ఒకసారి ఆలోచించుకొని దేవుని నామంలో మనం ముందుకు కొనసాగాలి. ఎందుకంటే ఈ నక్షత్రము యాకోబులో ఉదయించిన నక్షత్రము, ఆ నక్షత్రము ప్రకాశించే నక్షత్రము, ఆ నక్షత్రము దేవుని చేతిలో ఉన్న నక్షత్రం. కాబట్టి ఒక నక్షత్రానికి దేవుడు అంత విలువ ఇచ్చినప్పుడు ఆయన గురించి, ఆయన విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్న నీకు నాకు ఆయన అంతగా హెచ్చించి మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం కూడా అనేక మందిని ఆయన వైపు త్రిప్పాలి. నిత్య మార్గంలో నడుచుకునేటట్టు అనేక మందికి మనం కూడా సువార్త ప్రకటించాలని మనం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. నాకు ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మహాకృప కలిగినటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, గడిచినటువంటి రాత్రికాల సమయం అంతా నీ పాద సన్నిధిలో మమ్మల్ని కాచి కాపాడి శక్తితోనూ బలంతోనూ ఆరోగ్యంతోనూ ఆయుష్తోనూ నింపి రీతిగా నాయన ఈ యొక్క మొదటి జామును ప్రభువా నీకు అప్పగించేటువంటి అట్టి ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ కృపలో ఇప్పటి వరకు బలపరిచారయ్యా, భద్రపరిచారు. ఇచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. అవునయ్యా, ఉదయకాల సమయంలో చెప్పబడినటువంటి ఆ యొక్క వాక్యాన్ని బట్టి నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నామయ్యా. అవునా తండ్రి, యాకోబులో ఉదయించినటువంటి నక్షత్రం అయా ఇదిగో నా తండ్రి, ఒక నక్షత్రం వలె అయా ఇదిగో నా తండ్రి మేము ఉండాలని అయా నీ కృప, నీ కాపుదల, నీ కంచి మా మీద కుమ్మరిస్తూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు తండ్రి. నీ కృపలో బలపరుస్తూ ఉన్నారు, అందుని బట్టి వందనాలు దేవా. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీ పాసానికి అప్పచెప్పుకుంటూ ఉన్నాం. మీ కృపలో బలపరచండి. ప్రతి బిడ్డ అయా ఇదిగోనటువంటి నాయన మెరిసేటువంటి నక్షత్రం వల్లే ఈ యొక్క రాకను అయా ఇదిగోన తండ్రి మేము ఎదురు చూచుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా మధ్యలోకి వచ్చి అయా మాదిరికరమైనటువంటి జీవితాన్ని మాకు చూపించినటువంటి మా గొప్ప తండ్రి, నీ పాదాలకి అనలేని స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం అయా. వందనాలు తండ్రి. నాయన మీ యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ ఉండంగా అయా ప్రతిరోజు నాయన నీ కృపలో మమ్మల్ని బలపరచమని నాయన ఇదిగో నా తండ్రి, ఆ దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి కుటుంబాన్ని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో అయా వాక్యం చెప్పినటువంటి నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కృప, నీ కాపుదల, నీ కంచి అయా నీ బిడ్డ చుట్టూ ఉంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. క్రిస్మస్ దీవెనలతో నింపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభువా. సుకుమార్ బ్రదర్కి కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి అయ్యా. ఇచ్చిన జాబుని నీ ఆధీనంలో ఉంచుకొని ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల సమయంలో చెప్పబడినటువంటి ఆ లేఖనాలు అయా ఇదిగో నాయన మా హృదయాల్లో ఫలించుటకు సహాయం దయచేయండి. నీ పుట్టుక గురించి అనేక నాయన ఇదిగో నా తండ్రి దైవజనులు అయా విశ్వాసులు అయా ఎంతోమంది భక్తిపరులు చెప్తూ ఉంటే వింటూ ఉన్నాం. కానీ ప్రభువా ఇంకా మా జీవితాల్లో అయా ఇదిగో నా తండ్రి అలాంటి
ఆలోచనలు, తలంపులు అయా నీ పట్ల మాకు లేకున్నట్లయితే దయతో క్షమించమని ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నిజమైనటువంటి క్రీస్తు పుట్టుకును అనుభవించేటువంటి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిం పొందుకోమని అయా ఈ లేఖనాలు మా హృదయాల్లో ఫలించటకు సహాయం దయచేసి ఈ రోజంతా కూడా ప్రభువా ధ్యానించగలిగేటువంటి మనస్సును మాకు అందరికి ఇవ్వమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమేన్. 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 ఆమేన్.